మళ్ళీ వాళ్ళు సైడ్ పాత మార్కింగ్ లేదు ముందు ఈ ముందు ఇటుకేసింది వాళ్ళు మీరు తగ్గించి పంపిస్తుంది. ఇది బాగుంటుంది. మీరు అంతకన్నా ముందు పచ్చి కలర్ వేసివే వాళ్ళు రెడీ కలర్ చేయండి. సెంటర్ కంఫర్ట్ ఉండాలి కదా, అందరికి కూడా. కొన్ని చోట్ల చేయాల్సిన పనిలే, రోడ్డే ఉంది. కొన్ని చోట్లనే మనకు అన్ని చోట్ల లేదు, మళ్ళీ ఈ పక్కంతా లేదు. ఆ పక్కంతా 16 అడుగులు కరెక్ట్గా ఉంది. రోడ్డే 16 అడుగులు ఉంది. ఆ పక్క ఆ సైడ్ 15 వస్తుంది, 16 వస్తుంది. ఆ సైడ్ 15 మీటర్లు అంటే 16 18 వస్తుంది. ఆ పక్క ఈ పక్క 16 వస్తుంది, 15 ఆడ 16 వస్తుంది. మనకు ఆ జంక్షన్లో చికెన్ షాప్ ఉంది, 5 మీటర్లు. ఆడ చాలా తక్కువ ఉంది. మసీదు ఇల్లు అవన్నీ ఆడే ఆడే మనకి కాపురమన్నారా? మసీదు ఇంట్లో ఎవరు ఉన్నారా? ఎందుకంటే వీళ్ళంతా డౌట్ కొందరు లచ్చన్న వాళ్ళు ఎదురు వచ్చింది. ముందేమనుకున్నామో దాని ప్రకారం మాట్లాడతాను. వాళ్ళు కూడా పిలిపిస్తారు. 2 రోజులు పోతే వీటికి కలబాద్కి రమ్మంటారు. అయ్యా మీడియాగా ఏడో చోట క్లోజ్ చేసేసి పని వదిలిపెట్టారు. వాళ్ళు రమ్మంటారు. రండి మీరు కూడా. ఎందుకంటే ముందరనే చేస్తే మీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది కదా, అనుమానం లేకుండా. ఏడుకుంటే మనం ఎంత అనుకుంటామో ఎంత ఉందో వాళ్ళు మొత్తం మ్యాప్లు ఎత్తుకొని ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు. ఆ పరిస్థితి ఎంత ఉంది, ఎలిమెంట్ ఉంది, దాని ప్రకారం చూసుకొని మనం ఫైనల్ చేసేస్తే పని మొదలు పెట్టారు. సోమవారం ఇన్ఫార్మ్ చేసేస్తారు. వాళ్ళు ప్రిపేర్ చేసి రమ్మన్నారు కదా, వాళ్ళు మెటీరియల్ ఎత్తుకొని రావాలి కదా. రెవెన్యూ వాళ్ళను వాళ్ళు ఇద్దరు ఫోన్ చేసి ఆర్టీఓకి చెప్పేసి ప్రిపేర్ కమ్మన్నా మెటీరియల్ ఎత్తుకొని ప్రిపేర్ చేసినావా? అదే ఎంఆర్ఓకి చెప్పి ప్రిపేర్ చేసుకోమని ఆర్ఎండ్బి వాళ్ళు కూడా రమ్మంటారు. ఈయన కూర్చొని మనము వాళ్ళు కూర్చొని మన ఊర్లో వాళ్ళు కూర్చుంటే కంక్లూజన్కి వచ్చేసి వీళ్ళకి ఇబ్బంది లేకుండా మనకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏడో మీ ప్రిపేర్గా ఉండండి. అర్థమైనా? వాళ్ళు పిలిపిస్తాను, వాళ్ళు ప్రిపేర్ చేసుకొని రమ్మంటారు. క్లోజ్ వెంటనే డబ్బులు రెడీగా ఉండే ముద్దులు పెట్టేస్తామని. ఎక్కడైనా రోడ్డు డీవియేట్ అయ్యి అటు ఇటు చేసినాం మొత్తం కంప్ అయిపోతుంది. నువ్వు వాడు పెడితే ఇంకోటి నాదంటాడు, ఇంకోటి నాదంటాడు.
కాబట్టి రోడ్డు ఒరిజినల్ రోడ్డు ఏడుంది, ఈ పక్క ఎంత పోతామో ఆ పక్క ఎంత పోతే ఎవరికి సమస్య రాదు. మాకే ప్రాబ్లం లేదు. అట్లే చేస్తాను, అట్లే చేస్తాను. సరే రండి.